ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు ఈ నాగేశ్వరరావు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాడు. నిజానికి నేను ఇప్పుడు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కింద భూలోకంలో శివ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుందని నాకు నారదుడు చెప్తే తెలిసింది. ఫెంటాస్టిక్, చాలా బాగా అనిపించింది. దానికి సంబంధించి చిరంజీవి గారు, రాజమౌళి, అలాగే నడ్డి, ఎన్టీఆర్ వీళ్ళందరూ వాళ్ళ బైట్స్ చెప్తుంటే చూసి నేను చాలా మురిసిపోయాను. ఈ సమయంలో మా వాడెందుకు నన్ను అడగలేదు వీడియో బైట్ అని కొంచెం కోప్పడ్డాడు. కానీ నేను ఇప్పుడు భౌతికంగా అక్కడ లేరు కాబట్టి, వాడు ఇక్కడికి రాలేడు కాబట్టి, కాంటాక్ట్ చేయలేరు కాబట్టి అనుకుంటారులే అని సర్దుకుంటారు. చాల్ రైట్. దిగ్దర్శకులే ఈ సినిమా గురించి ఎంత గొప్పగా చెప్తుంటే, రిలీజ్ అయ్యాక మీ అందరూ ఎంతటి బ్రహ్మరథం పడుతుంటే నా పుత్రోత్సాహానికి అద్దులు లేవు, ఎల్లలు లేవు. అసలు ఆ ఆనందానికి అత్తే లేదు. అందుకే ఎదురుండెళ్ళి ఏవయ్యా ఇంద్ర, నేను కూడా ఒక వీడియో చేసుకుంటారు, పర్మిషన్ ఇవ్వమని అడిగాను. ఆయన సరేనండి చేసుకోండి, అంతకంటే ఏమిటి అని అన్నారు. ఈజ్ ఎ గుడ్ జెంటిల్మెన్, చాలా మంచి పడతారు. అలాగే నారదుడు కూడా ఈ వీడియోని అప్లోడ్ చేస్తానని చెప్పాడు. ఇంకా చేద్దామని అనుకున్నాను. నిజానికి ఈ సినిమా రిలీజ్కి ముందు మా వాడు యువ సామ్రాట్ అవుతాడని, కింగ్ అని మీ చేత అనిపించుకుంటాడని నేను ఏనాడు అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు. కానీ అది జరిగింది. ఆ అబ్బాయి రాము, అదే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి, అప్పట్లో కళ్ళజోడు పెట్టుకునేవాడు. ఈ సినిమా ఇదండి కథ అని నాకు చెప్పాడు. నేను ఏమన్నానంటే, ఏమయ్యా అబ్బాయి, ఈ సినిమా గొప్పగా ఏమీ లేదు కానీ కొత్తగా ఉందని చెప్పాను. సిన్సియర్గా తీస్తే ఆడుతుందని కూడా చెప్పాను. సినిమా అంతా అయిపోయాక ప్రసాద్ ల్యాబ్స్లోనో రామారాయుడు ల్యాబ్స్లోనో నాకు ఈ సినిమాని వేసి చూపించాను. ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో మన ఊహల కథదని నేను చెప్పాను. ఎవరూ నా మాట నమ్మలేదు. కానీ అదే జరిగింది. ఈనాటికి నా మాటే నిజమని రుజువై ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సూపర్ హిట్స్, బంపర్ హిట్స్ చాలానే ఉంటుంటాయి. 175 రోజులు, సంవత్సరం ఆడిన సినిమాలు చాలానే ఉంటాయి. కానీ అందులో ట్రెండ్ సెట్టర్స్గా కొన్ని సినిమాలు మాత్రమే నిలిచిపోతాయి. అందులో ఈ శివ సినిమా ఒకటి. మా వాడి కెరియర్లోనే కాకుండా తెలుగు సినీ చరిత్రలో, ఆ వాటికి వస్తే భారతదేశ సినీ చరిత్రలో ఈ సినిమా ఓ కలికితురాయి, బయలురాయి, సువర్ణాధ్యాయం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎస్ ఎస్ ఫ్యాక్ట్స్. అది నిజమని ఈనాటికి ఈ జర్జీ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆ రోజుల్లో దేవి 70mm ఎలాగైతే పూసి చూసిందో నేటికి అదే థియేటర్లో పూసి చూస్తుంది. ఏ జగదాంబలో అద్భుతంగా ఆడిద్దో అదే జగదాంబలో ఈనాడు కూడా బాగా ఆడుతుంది. ఇక నేను చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏముంది? నిజానికి నాకు చాలా అర్థంగా ఉంది. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు తనని మించి ఎదిగినప్పుడే ఏ తండ్రికైనా ఆనందం వస్తుంది. అది నేను భూమి మీద భౌతికంగా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా మా వాడు నాకు అందిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఒరే బాబు నాగార్జున, ఈ మధ్యన ఏదో సినిమాలు ఆడలేదని డీలా పడ. అఫ్ కోర్స్ నువ్వు డీలా పడే రకానివి కాదని నాకు తెలుసు. బికాస్ యు ఆర్ మై సన్. యు ఆర్ ద సన్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు. ఈ 100వ సినిమాకి నా శుభాశిష్యుడు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా శివలాంటి సంచలనం సృష్టిస్తుందని నేను ఆశిస్తున్నాను రా బాబు. చాలా ఆనందంగా ఉంది. ఇంతటి బ్రహ్మరథం పట్టిన మీకు ధన్యవాదాలు చెప్పుకోవడం తప్ప నేను ఇంకేం చెప్పగలను. బ్రదర్ ఎన్టీ రామారావు గారు కూడా ఈ సినిమా రిలీజ్ గురించి తెలుసుకుని, ఇంత బాగా ఆడుతుందని తెలుసుకుని ఒకే ఒక్క మాట అన్నారు, ఇది మీవాడి విజయం కాదు, మావాడి విజయంలా నాకు ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు. కృష్ణ గారు కూడా అదే అన్నారు. గ్లోబ్ ట్రాటర్ అనే ట్రైలర్ నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈ సినిమా రిలీజ్ సక్సెస్ కూడా అంతే ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. చాలా ఆనందంగా అవుతుంది. నమస్కారం.